బ్రేకింగ్ న్యూస్. అమెరికా తన తీరు మార్చుకోవడం లేదు. అటు పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోదు, ఇటు అమెరికా తన తీరు మార్చుకోదు. నిజానికి అమెరికాను నేను ఈ సమయంలో ఒక మాటతో పోలుస్తాను. మీరేమనుకుంటున్నారో మీరు దాంతో అంగీకరిస్తే కామెంట్ చేయండి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే అమెరికా తీరు ఎలా ఉంటుందంటే ఏ ఎండకు ఆ గొడుగు పడుతుంది, గోడ మీద పిల్లిలా ఉంటుంది. ఎటు అవకాశం ఉంటే అటువైపు దూకే తీరును అమెరికా మార్చుకోవడం లేదు. మనతో స్నేహహస్తాన్ని అందిస్తూనే భారత్ మాకు స్నేహితుడు అని అంటూనే పాకిస్తాన్కి పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పే సమయంలో నేను కలగజేసుకుని యుద్ధాన్ని ఆపేశాను అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటూ ఉన్నారు. నిన్న ప్రధాని మోదీ కూడా మాట్లాడారు. మనం ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించాం. ఉగ్రవాదం అనే ఆలోచన వాళ్ళ వైపు రావాలి అన్నా, భారతదేశంలో మరోసారి దాడి చేయాలనే ఆలోచన రావాలి అన్నా వాళ్ళు కొన్ని తరాల పాటు ఆలోచించుకోవాల్సిన బుద్ధిని మనం చెప్పామంటూ మన ప్రధాని మోదీ కూడా మాట్లాడారు. కానీ ట్రంప్ అంటూ ఉన్నాడు, నేను వాణిజ్యం అనే ఒక్క పేరును ఉపయోగించి పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధాన్ని ఆపేశాను అని చెప్తున్నాడు. నిజానికి ట్రంప్ ఈ సమయంలో ఏం చేయాలి? పాకిస్తాన్కి గట్టిగా చెప్పి పాకిస్తాన్ భారత్ అడుగుతున్న ఉగ్రమూకలను భారతదేశానికి అప్పగించు, లేదంటే నీ దేశంలో ఉన్న ఉగ్ర స్థావరాలను నువ్వే ధ్వంసం చెయ్యని కదా అమెరికా అధ్యక్షుడు మాట్లాడాలి. కానీ ఇదే అమెరికా అధ్యక్షుడు ఇంకా ఏం మాట్లాడుతున్నాడు? 2 బలమైన దేశాలు, 2 న్యూక్లియర్ వెపన్స్ ఉన్న బలమైన దేశాలు అని అంటున్నాడు. ఇప్పటికీ పాకిస్తాన్ని బలమైన దేశంగా చూస్తున్న ట్రంప్ సంకుచిత బుద్ధికి నేను బాధపడుతూ ఉన్నాను. ట్రంప్ ఇప్పటికీ పనికిమాలిన మాటలే మాట్లాడుతున్నాడు అని నేను అంటూ ఉన్నాను. ఈ విషయంలో ఎవరికైనా కోపం వచ్చినప్పటికీ కూడా. ఎందుకంటే అమెరికాపై దాడి చేసిన బిన్ లాడెన్ని పాకిస్తాన్కి వచ్చి మరీ చంపేశాయి అమెరికా సేనలు. మరి భారతదేశంపై నిత్యం మారణహోమానికి కాలు దూవుతున్న పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పే సమయంలో నేను యుద్ధాన్ని ఆపించేశాను అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నాడు. దానికి వాణిజ్యం అనే కార్డును వాడాను అని ట్రంప్ అంటూ ఉన్నాడు. నిజానికి ఇది మన దేశాన్ని అవమానించే విధంగా ట్రంప్ మాట్లాడుతున్నాడు. ట్రంప్ తీరుతో కాదు మన యుద్ధాన్ని ఆపేసింది. మనం పాకిస్తాన్కి చాలా బుద్ధి చెప్పాం. పాకిస్తాన్ పౌరులకు ఎక్కడ నష్టం కలగకుండా మనం పాకిస్తాన్కి బుద్ధి చెప్పాం. మన ప్రధాని మోదీ కూడా అన్నారు, యుద్ధం సమయంలో మనం 32 చోట్ల పౌర విమానయాన సేవలను ఆపేశాం. కానీ అదే సమయంలో పాకిస్తాన్ మాత్రం విమానయాన సేవలను కొనసాగిస్తూనే ఉంది. ఎందుకంటే మనపై వాళ్ళు దాడికి పాల్పడ్డప్పుడు మనం ఆ తిప్పి కొట్టే క్రమంలో వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఏదైనా విమానానికి దాడి జరిగి వాళ్ళ పౌరులకు హాని కలిగితే ప్రపంచ దేశాలకు చూపించాలి అని కుట్రబుద్ధిని పన్నాయి, కుయుక్తులను పన్నారు. కానీ మనం వాళ్ళ పౌరులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కేవలం వాళ్ళ ఉగ్రవాద స్థావరాలపైనే మనం దాడులు చేశాం. ఇది మన నీతి, ఇది మన మానవత్వం. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికేమంటున్నాడు? సౌదీ అరేబియా వెళ్ళాడు, అక్కడ ట్రేడ్ సమ్మిట్లో పాల్గొన్నాడు. ఆ ట్రేడ్ సమ్మిట్లో పాల్గొన్న సమయంలో అంటూ ఉన్నాడు, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేను ఆపేశాను అని. పాకిస్తాన్ చాలా బలహీనంగా ఉంది అనే విషయం ప్రపంచానికి తెలుసు, మనకు కూడా తెలుసు. మనం కొట్టిన దెబ్బను పాకిస్తాన్ కొన్ని తరాల పాటు గుర్తుంచుకుంటుంది అనే విషయం కూడా తెలుసు. ప్రధాని అదే విషయాన్ని మాట్లాడారు. కానీ ట్రంప్ ఎవడు మధ్యలో కలగజేసుకోవటానికి మన దేశంపైకి ఉగ్రమూకలను పంపించి మన దేశంలో రక్తపాతం సృష్టిస్తున్న పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పే సమయంలో నేను యుద్ధాన్ని ఆపేశాను, నేను మధ్యలో పానకంలో పుడకలా ఎంటర్ అయ్యాను అని మాట్లాడటానికి ట్రంప్ ఎవడు? అందుకే నేను అమెరికాని అంటూ ఉన్నాను, ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం ఈ అమెరికాని. ఎందుకంటే నాకు 1971 ఘటన గురించి మనం చూస్తూ ఉన్నా. 1971 యుద్ధంలో సమయంలో జరిగిన సంఘటన మనం చదువుతూ ఉన్నా మనకి అమెరికా పైన కోపం వస్తూ ఉంటుంది. ఆ సమయంలో మనకి రష్యా చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే, మన భారత సేనలు సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే మన రోమాలు నిక్కబొడుచుకుంటూ ఉంటాయి కదా. మరి ఈ ట్రంప్ ఎవడు మధ్యలో నేను భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపేశాను అని పదే చెప్పడానికి ట్రంప్ ఎవడు? మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ మాట్లాడారు, ట్రంప్ ట్రేడ్ విషయం అసలు చర్చకే రాలేదని. మోదీ కూడా మాట్లాడారు, మన ప్రధాని మోదీ, మనం సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ చేసుకున్నాం, ఒప్పందం కాదు, సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అంటారు దీన్ని. అయితే నిజమే, అమెరికా దౌత్యవేత్తలు వచ్చి మాట్లాడారు, కాల్పుల విరమణ చేసుకోండి అంటూ వాళ్ళు మాట్లాడింది నిజమే. కానీ మనపైన వాళ్ళు మెడపైన కత్తి పెట్టలేదు, మనల్ని బలవంతంగా ఒప్పించలేదు, మనపైన ఎటువంటి ఆంక్షలు విధించలేదు. కానీ వాళ్ళు దౌత్యం చేశారని చెప్తున్నారు. కానీ ట్రంప్ ఎవడి మధ్యలో నేను
వాణిజ్యాన్ని ఆపేసుకుంటాను అని చెప్పాను, దాంతోనే యుద్ధాన్ని ఆపేశారు అని. అసలు పాకిస్తాన్తో చేసుకునే యుద్ధం ఏంటి మిస్టర్ ట్రంప్? పాకిస్తాన్తో చేసుకునే ఆ వాణిజ్య అగ్రిమెంట్ ఏంటి మిస్టర్ ట్రంప్? అంటే పాకిస్తాన్కి ఇంకా నువ్వు ఆయుధాలు సప్లై చేస్తాను అని ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నారా మీరు? ఇప్పటికే పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అన్నాడు, మేం పశ్చిమ దేశాల ప్రాపకం కోసమే, పశ్చిమ దేశాలను చూసుకుని మేము ఈ పనికిమాలిన పనులు చేస్తామని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మీ గురించే చెప్పాడు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి కారణమే మీరు అని మీ గురించి చెప్పాడు మిస్టర్ ట్రంప్. ఒకవేళ ట్రంప్కి ఎవరైనా సన్నిహితులు, తెలుగు సన్నిహితులు ఉంటే ఈ మాటల్ని ఇంగ్లీష్లో ట్రంప్కి అర్థమయ్యే రీతిలో దయచేసి చెప్పండి. మిస్టర్ ట్రంప్, మీ అమెరికా ఏ ఎండకా గొడుగు పట్టే రకం, ఏమనుకున్నా పర్వాలేదు. 1970 భారతదేశంపై మీరు యుద్ధానికి, భారతదేశాన్ని ఓడించడానికి ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టుకుని మా దేశంపైకి ఒక వార్షిప్ను పంపించినటువంటి చరిత్ర మీకుంది. అది ఏ చరిత్ర? ఘనమైన చరిత్ర అంటారు, నీచమైన చరిత్ర అంటారు, అటువంటి చరిత్ర మీకుంది. ఇప్పుడు మేము యుద్ధాన్ని ఆపేసామని మీరు అంటూ ఉన్నారు. ఏ ఎండకా గొడుగు పడుతూ ఉంటుంటారు మీరు. నిజంగా మీరు ఉగ్రవాదాన్ని అంతమొందించాలనుకుంటే మీరు కూడా ఉగ్రవాదంతో బాధపడ్డారుగా. ట్విన్ టవర్స్ని పేల్చేసిన ఒసామా బిన్ లాడెన్ని ఎక్కడ దాచారు? పాకిస్తాన్ కదా కడుపులో దాచుకుంది, పాకిస్తాన్ కదా రక్షణ కల్పించింది. అలాంటి ఒసామా బిన్ లాడెన్ని మీరు పాకిస్తాన్కి వచ్చి చంపేశారు. మరి ఇప్పుడు మా దేశంపై రక్తపాతాన్ని సృష్టిస్తున్నటువంటి ఉగ్రవాదులు పాకిస్తాన్ వీధుల్లో దర్జాగా తిరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటారు, ట్రేడ్ చేస్తూ ఉంటారు. మీరు పాకిస్తాన్తో చేసే ట్రేడ్ ఏంటి? మా అవసరం మీకెంత ఉందో మీ అవసరం మాకెంత ఉందని అనుకుంటున్నారో మా అవసరం కూడా మీకు అంత ఉంది ఖచ్చితంగా. భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ధీటైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది అని కంటగింపున్న దేశాలు ఈరోజు చాలా ఉన్నాయి. అదే చైనా కావచ్చు, అమెరికా కావచ్చు. అందుకే నాకు మీరు మిత్రుడు, ఇప్పటికీ మేము కళ్ళు మూసుకుని కూడా నిద్రలో కూడా నమ్మదగిన మిత్రుడు ఎవరు అంటే రష్యా. మరి మీరేం చేస్తారు? రష్యా దగ్గర నుంచి S-400 కొంటూ ఉంటే మీరు రష్యా దగ్గర నుంచి S-400 కొనడానికి వీలు లేదు, మా దగ్గర నుంచి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను తీసుకోండి లేదంటే ఆంక్షలు విధిస్తామని మీరు అన్నారు కదా. ఏ ఎండకా గొడుగు పట్టారు కదా. మరి ఇప్పుడు పాకిస్తాన్పై యుద్ధాన్ని ఆగిపోవడానికి కారణం అని మీరు ఎలా మాట్లాడతారు మిస్టర్ ట్రంప్? పాకిస్తాన్తో మీరు చేసుకున్న వాణిజ్య ట్రేడ్ ఏంటి? IMF నుంచి లోన్ ఇప్పించడానికి మీరు కారణం. 16% పైగా IMFలో మీ వాటా ఉంది కాబట్టి IMF నుంచి మీరు లోన్ ఇప్పించడానికి కారణం. పాకిస్తాన్ ఇప్పటికీ వాళ్ళ దేశ ప్రజల ట్యాక్స్ని కానీ, వాళ్ళ దేశ ప్రజల GDPని కానీ వాళ్ళ సంక్షేమానికి ఖర్చు పెట్టలేదు, కేవలం ఉగ్రవాదుల బలోపేతానికి ఖర్చు పెట్టింది. మరి మీ సహకారంతో 2.3 సుమారు 20,000 కోట్ల రూపాయల లోన్ వచ్చింది వాళ్ళకి. ఆ లోన్ని వాళ్ళు దేనికి ఉపయోగిస్తారని మీరు మానిటరింగ్ చేస్తారా? ఇప్పటికీ ప్రపంచం అనుకుంటూ ఉంది ఆ లోన్తో మీరు వాళ్ళకి ఆయుధాలు అమ్ముకుంటారు అని. అదే మీరు చేసే ట్రేడ్ అని అనుకుంటూ ఉంది. ఇదేనా మిస్టర్ ట్రంప్ మీరు పాకిస్తాన్తో చేస్తున్న ట్రేడ్ అని భారతీయ పౌరులు అడుగుతున్నారు, ప్రపంచ దేశాలు కూడా అడుగుతున్నాయి. ఉగ్రవాదాన్ని కూకడ వేళ్లతో తీసేయాలి అని అనుకుంటున్న ప్రపంచ దేశాలు ఇప్పటికీ మీ తీరు గురించి ప్రశ్నిస్తూనే ఉన్నాయి. మీరు ప్రపంచ వేదికలపైన భారతదేశంతో నేను ట్రేడ్ ఆపేస్తాను, వర్తకాన్ని, మీరు యుద్ధాన్ని ఆపేస్తే నేను మీతో వర్తకాన్ని చేస్తాను అని చేసుకున్నాను అని మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు పాకిస్తాన్తో చేసుకున్న ఒప్పందం ఏంటి? మళ్ళీ మీరు వాళ్ళ IMF నుంచి తెచ్చుకున్న లోన్ని మీరు ఆయుధాలు అమ్ముకోవడానికి ఉపయోగిస్తారా? మీరు చైనాతో ఇప్పటికే కొన్ని అనుమానాలు ఉన్నాయి మిస్టర్ ట్రంప్. చైనాతో మీరు వాణిజ్య యుద్ధాన్ని సార్ట్అవుట్ చేసుకున్నారు, ట్యాక్స్ వార్ని సార్ట్అవుట్ చేసుకున్నారు. ఇప్పుడు IMF లోన్ రావడానికి చైనా కూడా కారణమే. ఎందుకంటే కొన్ని ఆర్థికపరమైన IMF నుంచి లోన్ రావాలంటే కొన్ని దేశాలు పాకిస్తాన్కి లోన్ ఇస్తున్నటువంటి ఆర్థికపరమైనటువంటి నిబంధనల్ని చూపించాల్సి ఉంటుంది IMFకి. సో చైనా నుంచి వచ్చిన లోన్ని చూపించారు. ఇప్పుడు మీ పక్కనే ఉన్నటువంటి సౌదీ ప్రతినిధులు అక్కడ ఉన్నారు, సౌదీలో మీరున్నారు. ఆ సౌదీ కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది లోన్ల విషయంలో. IMF నుంచి లోన్ రావడానికి ఆర్థికపరమైనటువంటి నిబంధనలు తీరే విషయంలో సౌదీ సపోర్ట్ చేసింది, చైనా సపోర్ట్ చేసింది. ఇప్పుడు మీరు ఆ సౌదీ పైనే ఉన్నారు, అటు చైనాతో మీరు ట్రేడ్ వార్ని సార్ట్అవుట్ చేసుకున్నారు. భారత్ నా స్నేహితుడు అంటూనే మీరు IMFలో లోన్ రావడానికి చైనాకి సహాయము చేశారు. ఇప్పుడు యుద్ధం ఆగిపోవడానికి నేను కారణమని మీరు అంటున్నారు. మీరు కాదు. మేము పాకిస్తాన్ కొట్టిన దెబ్బ, మా ఆకాశ్ మిసైల్స్, మా బ్రహ్మోస్ మిసైల్స్, మా S-14, మా S-400 ఇవన్నీ కూడా చూసి పాకిస్తాన్ భయం వేసి మా భారతదేశం కాళ్ళు పట్టుకుని మీ దేశం దగ్గరకు వచ్చి మీ చేతులు పట్టుకుంటే మీరు దౌత్యపరమైనటువంటి విషయాలను మూవ్ చేశారు. ఇప్పుడు మీరేమంటున్నారు? నేను యుద్ధాన్ని ఆపేశాను, వాణిజ్యం
మాట చెప్పాను. అంటే ఇప్పుడు అమెరికా పాకిస్తాన్తో చేసుకున్న వాణిజ్యం ఏంటి? మరోసారి ఆయుధాలు అమ్మాలని అనుకుంటుందా? నిన్న ప్రధాని అదంపూర్లో కూడా మాట్లాడారు వైమానిక స్థావరంలో. అదంపూర్ ఎందుకు వెళ్ళి మాట్లాడారో తెలుసా? పంజాబ్లో ఉన్న అదంపూర్ని కొట్టేశామని పాకిస్తాన్ అంటుంది. మా అదంపూర్ని కొట్టడం కాదు కదా, మా అదంపూర్ వైపు మీరు కన్నెత్తి కూడా చూడలేదు అని అదే అదంపూర్ వెళ్ళి అదే S-400 ముందుకు నిలబడి, అదే S-400 బ్యాక్ డ్రాప్లో నిలబడి, అదే అదంపూర్లో కలిగి తిరిగి ఇదిగో మా అదంపూర్ సైనిక స్థావరం, ఇక్కడ పాకిస్తాన్ ఒక డ్రోన్ కాదు కదా, ఆ డ్రోన్ పీస్ కూడా ఇక్కడ పడలేదు అని మేము అది చూపించాం. మేము కొట్టిన మీ వైమానిక స్థావరాల దగ్గరికి వెళ్ళి కలిగి తిరిగి చెప్పగలరా పాకిస్తాన్? మీరు వెళ్ళి పాకిస్తాన్ వెళ్ళి కలిగి తిరిగి మాట్లాడగలరా మిస్టర్ ట్రంప్? మేము చెప్పాం అదంపూర్ నుంచి, మా ప్రధాని చెప్పారు మేం కాల్పుల విరమణ అండర్స్టాండింగ్. అఫ్ కోర్స్ మీరు దౌత్యం చేశారు, కరెక్టే, కాల్పుల విరమణ పాటించండి అన్నారు, కరెక్టే. కానీ నేను బలవంతం చేశాను, మెడపైన కత్తి పెట్టాను, ట్రేడ్ వార్ను ఉపయోగించాను అని మీరు మాట్లాడుతున్నారు మిస్టర్ ట్రంప్. ఆ మాటలు తప్పు. ఒకసారి అదంపూర్లో ప్రధాని ఏం మాట్లాడారు విందాం, ఆ తర్వాత ట్రంప్ ఏం మాట్లాడాడు విందాం. ఆ తర్వాత మన MEA స్పోక్స్ పర్సన్ కూడా మాట్లాడారు. మన ట్రేడ్ అనేది మధ్యలో రాలేదు. అమెరికా దౌత్య ప్రతినిధులు వచ్చి మాట్లాడారు, కానీ ట్రేడ్ అనే విషయం అక్కడ రాలేదు అని మాట్లాడారు. ఒకసారి ఫస్ట్ ట్రంప్ ఏం మాట్లాడారు విందాం. సారీ. Weeks. People said it would take 4 years, 5 years. We did it in 3 weeks. Just days ago, my administration successfully brokered a historic ceasefire to stop the escalating violence between India and Pakistan. And I used trade to a large extent to do it. I said, fellas, come on, let's make a deal. Let's do some trading. Let's not trade nuclear missiles. Let's trade the things that you make so beautifully. And they both have very powerful leaders, very strong leaders, good leaders, smart leaders. And it all stopped. Hopefully it'll remain that way, but it all stopped. I was very proud of Marco Rubio and all of the people that worked so hard. Marco, stand up. What a great job you did on that. Thank you, J.D. Vance, Marco. The whole group worked with you, but it was a great job. And I think they're actually getting along. Maybe we can even get them together a little bit, Marco, where they go out and have a nice dinner together. Wouldn't that be nice? But we've come a long way, and it could be, millions of people could have died from that conflict that started off small and was getting bigger and bigger and bigger by the day. I've also been working relentlessly to end the terrible bloodshed between Russia and Ukraine. And weeks people say. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడు? భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోవడానికి మేం కారణం, మేము చేసిన దౌత్యం కారణం, మేము పెట్టినటువంటి బెదిరింపుల కారణం అని మాట్లాడుతున్నాడు. మీరు యుద్ధాన్ని ఆపేస్తే వాణిజ్యం చేసుకుంటాను మీతో అని మాట్లాడాను అని అంటున్నాడు. ఇప్పుడు చెప్పాలి, ఏం వాణిజ్యం? మరోసారి పాకిస్తాన్కి ఆయుధాలు అమ్మాలనుకుంటున్నారా? ఇప్పుడు పాకిస్తాన్ మీరేం చెప్పారు? నాకు ఒక అనుమానం వస్తుంది. మీరు బహుశా పాకిస్తాన్ ఏం చెప్పుకుని ఉంటారు? ఇప్పుడు మీరు బలహీనంగా ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి యుద్ధాన్ని ఆపండి, IMF నుంచి లోన్ వస్తుంది, దాంతో ఆయుధాలు బాగా కొనుక్కోండి, బాగా మంచి ఆయుధాలు కొనుక్కోండి, ఆయుధాలు కొనుక్కున్న తర్వాత మరోసారి ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళండి, మీరు మంచి బలంగా ఉంటారని చెప్పారా మిస్టర్ ట్రంప్? మాకు అవే కదా డౌట్లు వస్తున్నాయి, చాలామందికి అవే డౌట్లు వస్తున్నాయి. మరి పాకిస్తాన్తో మీరు చేసుకునే ఆ ట్రేడ్ ఒప్పందం ఏంటి? ఇప్పటి వరకు మీరు చేసుకునే ట్రేడ్ ఒప్పందం ఆయుధాలే. పాకిస్తాన్కి ఆయుధాలు ఇచ్చారు. ఇప్పుడు మేము చెప్తున్నాం పాకిస్తాన్ బలహీనంగా ఉంది అని, కానీ మీరు అంటున్నారు పాకిస్తాన్ బలంగా ఉందని. పాకిస్తాన్ ఇప్పుడు బెంబేలు ఎత్తిపోయింది. వాళ్ళ ప్రజాప్రతినిధులు చెప్పారు, చట్టసభలో ఏడ్చారు వాళ్ళ ప్రజాప్రతినిధులు, మేము బలహీనంగా ఉన్నాం, మా సైన్యం ఏడుస్తోంది, మా ప్రజలు ఏడుస్తున్నారని మాట్లాడారు. మరి మీకు పాకిస్తాన్ ఎక్కడ బలంగా కనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు మిస్టర్ ట్రంప్. మా ప్రధాని చాలా గర్వంగా చెప్పారు, అదంపూర్ వెళ్ళి అదంపూర్ వైమానిక స్థావరం దగ్గర మొత్తం కరేదిరిగి, ఎందుకంటే పాకిస్తాన్ పనికిమాలిన మాటలు మాట్లాడింది. మేము అదంపూర్ ఎయిర్ షిప్ను కొట్టేశాం, మేము అదంపూర్ సైనిక స్థావరాన్ని కొట్టామని పాకిస్తాన్ మాట్లాడింది. అదంపూర్ వైపు మీరు కన్నెత్తు కూడా చూడలేదు అని మా ప్రధాని అక్కడికి వెళ్ళి అక్కడంతా కలియదిరిగి S-400 ముందు నిలబడి ఇదిగో అదంపూర్ అని అక్కడ ఉన్న మా సైనికులకు ధైర్యం చెప్పి భవిష్యత్ తరాలు, ఎన్నో తరాలు మీరు చేసిన ఈ పోరాటాన్ని, ఈరోజు పోరాటాన్ని గుర్తు చేసుకుంటాయని ఆ సైనికుల మధ్యలోంచి జై భారత్ అని నినాదాలు చేసి మరి వచ్చినటువంటి ఆ ఫోటోగ్రాఫ్ని మీరు చూస్తున్నారు. కానీ ఆ ట్రంప్ మాత్రం పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు. పాకిస్తాన్తో ఆ ట్రంప్ సారీ మాట అన్నందుకు ఎవరికైనా బాధ కలిగితే, కానీ పాకిస్తాన్ని బలమైన దేశంగా భావిస్తే అది మనం అవమానించినట్టుగానే భావిస్తాం. ఒకసారి రష్యా మోదీ ఏం మాట్లాడారో మనం గుర్తు చేసుకునే ముందు ఒక్కసారి రష్యా మాటను గుర్తు చేసుకుని మనం మోదీ దగ్గరికి వెళ్దాం. 1971లో రష్యా ఏమంది అంటే, భారత్పై ఎవరైనా యుద్ధం చేస్తే అది మా దేశంపై యుద్ధం చేసినట్టే భావిస్తాము అని రష్యా అనుంది.
కానీ ఇదే అమెరికా అప్పట్లో మన దేశంపైకి వార్షిప్ను పంపించింది. కానీ రష్యా భారత్పై యుద్ధానికి దిగితే మా దేశంపై యుద్ధానికి దిగినట్టనే వాళ్ళ వార్షిప్ను తీసుకొచ్చి అడ్డంగా నిలిపినటువంటి స్నేహితుడు రష్యా. సో ఇప్పుడు ఏ ఎండకా గొడుగు పడుతున్నటువంటి దేశాలు తయారయ్యాయి. ఎందుకంటే మనం ఆర్థికంగా పరిపుష్టంగా ఎదుగుతున్నాం. భారతదేశ అవసరం ఈరోజు ప్రపంచ దేశాలకు ఉంది. అలాంటి బలమైన దేశంగా మనం తీర్చిదిద్దుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఏ ఎండకా గొడుగు పట్టే దేశాలు వస్తున్నాయి. మరి పాకిస్తాన్ బలమైన దేశము అని అంటే మీరు పాకిస్తాన్ని ఉగ్రవాద దేశం కాదు అని అన్నట్టే కదా. మరి ఇప్పుడు పాకిస్తాన్ని మీరు పొగుడుతూ ఉంటే అది భారతదేశంపైకి ఉగ్రవాదులను పంపించండి అని మీరు పరోక్షంగా సపోర్ట్ ఇచ్చినట్టే కదా. రష్యా మాట్లాడింది భారతదేశంపై యుద్ధానికి దిగితే మా దేశంపై యుద్ధానికి దిగినట్టు అని. మరి మీరు పాకిస్తాన్ బలమైన దేశం అని అంటూ ఉంటే అది ఎటువంటి సంకేతాలు ఇస్తుంది మిస్టర్ ట్రంప్? ఈ మన యుద్ధం ఆపటానికి అమెరికా దౌత్యాన్ని నేర్పింది కానీ ఎటువంటి వాణిజ్యపరమైనటువంటి కండిషన్స్ పెట్టలేదు అని మాట్లాడారు. ఒకసారి మోదీ నేను అదంపూర్ వెళ్ళిన తర్వాత మోదీ ఏం మాట్లాడారు విందాం. अपनी सैन्य कार्रवाई को स्थगित किया है। अगर पाकिस्तान ने फिर से आतंकी गतिविधि या सैन्य दुस्साहस दिखाया तो हम उसका मुंह तोड़ जवाब देंगे। ये जवाब अपनी शर्तों पर अपने तरीके से देंगे और इस निर्णय की आधारशिला इसके पीछे छिपा विश्वास आप सबका धैर्य, शौर्य, साहस और सजगता है। మన ప్రధాని అదంపూర్ వెళ్ళి అదంపూర్ సైనిక స్థావరం దగ్గర నుంచి మాట్లాడారు. మనం పాకిస్తాన్కి బుద్ధి చెప్పే క్రమంలో మన త్రివిధ దళాలు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో సహా చేసిన సేవలను భారతదేశం భూమి ఉన్నంత కాలం గుర్తుంచుకుంటుంది, తరతరాలు గుర్తుంచుకుంటాయని అక్కడి నుంచే మాట్లాడి ప్రపంచానికి ఒక సంకేతాన్ని ఇచ్చొచ్చారు. అదంపూర్ సైనిక స్థావరాన్ని మేము కొట్టేశాం, అదంపూర్ సైనిక స్థావరంపై మేము దాడి చేశామని ఇప్పటికే